అందరికీ నమస్కారం అండి. ముందుగా ఒక 2 ముక్కలు చెప్పాలి నేను. రామాయణానికి రాసినటువంటి ఆదికవి వాల్మీకి, రామాయణానికి మూలంగా నిలిచినటువంటి నారద మహర్షికి, ఈ మల్లెమాల రామాయణాన్ని రాసిన గారికి అందరికీ నమస్కారాలు సమర్పిస్తూ, అంజలిస్తూ ప్రారంభిస్తా నేను. సాధారణంగా కావ్యాలన్నీ కూడాను పద్యాలు, గద్యాలతో నడుస్తూ ఉంటాయి. కానీ ఈ మల్లెమాల రామాయణంలో 3300 పద్యాలు ఉన్నాయి. ఇందులో వచనం అన్నది అసలు ఏదీ లేదు. ఈ పద్యాలన్నీ కూడాను వృత్తాల రూపంలో వృత్తాలుగా చంపకమాల, ఉత్పలమాల, మత్తేభం, శార్దూలం, మంజరి, ద్విపదలు, తేటగీతి, ఆటవెళ్తూ నడుస్తాయి. అయితే చాలామంది తెలుగు వాళ్ళందరూ కూడా తేలిగ్గా చదువుకోవడానికి ఈ పద్యాలన్నీ కూడా వచనమా అన్నంత తేలిగ్గా ఉంటుంది. ఇంకో విశేషం ఏమిటంటే, నేను ఒక 10 సంవత్సరాల క్రితం హ్యూస్టన్ వచ్చినప్పుడు ఈ మల్లెమాల రామాయణం ఈ పుస్తకం నా ఇక్కడ అమెరికాలోనే తీసుకోవడం జరిగింది. మొట్టమొదట శ్రద్ధ పట్టలేదు కానీ తర్వాత రాను రాను చాలా బాగా నడుస్తూ ఉంది. తర్వాత చాలామంది అంతా ఏం చేస్తూ ఉంటారంటే చైత్ర మాసం, కార్తీక మాసం, శ్రావణం, మాఘం మొదటి 9 రోజులు కూడా రామాయణ పారాయణం చేస్తూ ఉంటారు. వాల్మీకి రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాలు కూడా 9 రోజుల్లో కవర్ చేయడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. కానీ ఈ మల్లెమాల రామాయణాన్ని కనుక ఎవరైనా సరే శ్రద్ధగా చదువుకుందాం అని అనుకున్నట్లయితే ఈజీగా కవర్ చేయొచ్చు. ఇంకో విశేషం నేను మీకు మనవి చేద్దాం అనుకున్నది ఏమిటంటే, మన ప్రాచీన కవిత్వంలో ఉన్నటువంటి లోతుపాతులన్నీ కూడా అర్థం చేసుకుని మల్లెమాల గారు సన్నివేశాన్ని బట్టి ఈ పద్యాలన్నీ కూడాను డిజైన్ చేసి రాయడం జరిగిందా అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నేను 6 కాండల్లో కొన్ని పద్యాలు ఆయన రాసిన కోట్ చేస్తూ, దానికి ముందు ప్రాచీన కవిత్వంలో ఉన్నటువంటి ఇంపు సొంపుల్ని మీకు తెలియచేసిన తర్వాత ఆ పద్యం యొక్క గొప్పతనం మనకి చాలా తేలిగ్గా బోధపడుతుంది. మొదటగా బాలకాండలోకి వచ్చేద్దాం. బాలకాండ మన ప్రారంభమయ్యేది ఎక్కడంటే, ఈ వాల్మీకి నారద సంవాదంతో ప్రారంభమయ్యి సీతారాముల కళ్యాణం, వారితో పాటు భరత శత్రుఘ్నుడు, లక్ష్మణ భరత శత్రుఘ్న కళ్యాణం కూడా అంతా అయిపోయి అందరూ కూడా అయోధ్యకి తిరిగి రావడంతో బాలకాండ ముగుస్తుంది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన పద్యాలు సెలెక్ట్ చేసుకునే ముందు నాకు చిన్న అనుభవం జరిగింది ఇక్కడ. ఇంతకుముందు హ్యూస్టన్లో మన మల్లిక్ గారు, మరి చిట్టన్ రాజు గారు వీళ్ళంతా కూడాను భాగవత ఆణిముత్యాలు అని చెప్పని ఒక పుస్తకాన్ని ఇక్కడ తయారు చేయించారు. ఇది తయారు చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు నాకు బోధపడింది. కారణం ఏంటంటే, ఈ 3000 పద్యాల్లో 1 గంట టైములో ఎన్ని పద్యాలు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పని అనుకోవడానికి నేను చాలా రోజులుగా కింద మీద పడ్డా. నేను అదంటే ఇదంటే ఏ పద్యాన్ని డ్రాప్ చేయడం నా వల్ల కాల. మొదటని చాలా పద్యాలు సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని మళ్ళీ సెన్సార్ చేశాను, మళ్ళీ సెన్సార్ చేశాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు మన పుచ్చా మల్లిక్ గారు, వంగూరు చిట్ట హౌస్టన్లో ఈ భాగవత ఆణిముత్యాల గురించి ఆ టీం ఎంత కష్టపడ్డారో, పడి ఉండుంటారో నాకు బాగా బోధపడింది. మొట్టమొదట శ్రీరాముడి యొక్క గొప్పతనం అంతా కూడాను నారద వాల్మీకి యొక్క సంవాదంలో తెలిసిపోతుంది. నారదుడిని వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న వేస్తాడు, అటువంటి పురుషుడు ఎవరన్నా ఉంటారా అని అడగడం అనేది. దాన్ని సత్యసంధుడు, సదాచార సంపన్నుండు, సకల భూత హితుండు, సద్గుణుండు, సర్వశాస్త్రజ్ఞుండు, శాంత స్వభావుండు, ధర్మస్వరూపుండు, తార్కికుండు, అచల సంకల్పుండు, అసహాయ సూరుండు, మోహనాకారుండు, బుధనుతుండు, నీతి కోవిదుడు, నిర్మల హృదయుండు, మాననీయుడు, విజ్ఞానయుతుడు, అమరగణమును సైతము ఆహవమునందు సులభముగా గెలుచువాడు, క్షమాతలమునందు ఉన్నచో వాని వివరములన్నీ తెలిపి నాకు మనసు రంజిల తెలుపుమా మౌనివర్య
అని చెప్పనేసి వాల్మీకి మహర్షి నారదుడిని అడిగినప్పుడు, నారదుడేమో, నాయనా నువ్వు అడిగిన గుణాలన్నీ కూడాను ఒక శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నాయి, నువ్వు రామాయణాన్ని రాయడానికి సిద్ధం అవ్వు అని చెప్పి నారద మహర్షి ప్రోత్సహించడం, బ్రహ్మ సాక్షాత్కారం అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఆ రోజుల్లో మునులు, ఋషులు, తర్వాత మరి సాత్వికులందరూ కూడాను ఒక ప్రార్థన చేశారు. దశరథ మహారాజు యాగం, పుత్రకామేష్టి యాగం చేయడానికి సంకల్పించిన సమయంలో అందరూ కూడా వచ్చి, మేము చాలా బాధలు పడుతున్నాం, రాక్షసు మమ్మల్ని కష్టపెడుతున్నారు అని చెప్పి మొరపెట్టుకుంటారు. రావణాసురుని గురించి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. అమరేంద్రపీఠమును ఆక్రమించు దురాశతో యుద్ధములు చేయు దుష్టుడతడు, భర్తల హతమార్చి భార్యల చెరబట్టి శీలము దోచు దుశీలుడతడు, మునులు సల్పెడు యాగములు ధ్వంసమునరించి చెలగి హింసించెడి చెనటి అతడు, కల్లోలములు రేపి ముల్లోకముల సిరి కొల్లగొట్టెడు మహాక్రూరుడితడు, సాగరుని సూర్యుని అనిను సైతమేను చలనము ఆపించగలనన్న స్వాతిశయము, నెత్తి పైకెక్కి శివమెత్తి నిలువకున్నాడు వాడొక్క నిమిషమైనా. ఆ సమయంలో విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వడము, వాళ్ళందరికీ అభయం ఇవ్వడము. అయిన తర్వాత ఈ పద్యం ఆస్ట్రాలాజికల్ గా తయారు చేస్తారు. మన కవి మల్లెమాల గారు చాలా చక్కగా వాళ్ళ యొక్క జననాన్ని చూపించారు. శుభకరం మగు చైత శుద్ధ నవమి పునర్వసునామ నక్షత్ర రాజయుక్త కటక లగ్నం మున కౌసల్య ప్రసవించే, మోహన రూపుడౌ ముద్ది కొమరు శ్రీరామచంద్రుని మరుసటి దినమునందు అరుణోదయమునకు ముందు పుష్యమి తార మురియులీల మీన లగ్నం మందు మానిని కైకేయి చక్కనో సుతున్నకు జన్మనొసగే, ఆ దినమే సూర్యుడు ఉదయించినట్టి పిదప సతి సుమిత్ర ఆశ్లేష నక్షత్రయుక్త కటక లగ్నాన సుందరాకారములకు దర్పములైన సుతుల నిద్దరను గనియే. ఈ శ్రీరాముడు యొక్క జన్మ వృత్తాంతం సమయంలో కొంతమంది లగ్నాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. చాలా గ్రహాలు, ముఖ్యంగా సూర్యుడు, గురుడు ఇద్దరు కూడా ఉచ్చ స్థితిలో ఉండడం అనేది జరిగిందన్నమాట. ఇది చాలా గొప్ప విశేషం. తర్వాత మనందరికీ తెలిసినట్లుగా ఈ వీళ్ళందరిలో కూడా పెరిగి పెద్దవాళ్ళు అవడం, రాజ్యపాలన దక్షత రావడము, ప్రజలంతా కూడాను దశరథ మహారాజుని, నాయన నువ్వు అంటే మెచ్చుకుని నీ పరిపాలనలాగా మాకు కూడా రాముడి చేత పరిపాలన ఇప్పించు, మాకు రాజ్య పట్టాభిషేక్తుని చెయ్యి అని చెప్పి కోరడం, అదంతా కూడాను జరుగుతుంది. వారి యొక్క కోరిక మేరకు దశరథ మహారాజు ఆలోచిద్దామని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేస్తాడు. తర్వాత వీళ్ళందరూ కూడాను సీతా స్వయంవరానికి వెళ్ళడం కోసం అని చెప్పనేసి సిద్ధం అవుతారు. తర్వాత జనకుడి కొలువు లోపల దాశరథి ఆ సీతా స్వయంవరం సమయంలో ధనుర్భంగాన్ని గురించి ఒక తేటగీతి పద్యం ఒకటి రాశారు. దాశరథి అంత చేతన ధనవు నొడిసి పట్టుకొని అవలీలగా పైకి లేపి అల్లె త్రాటిని బిగించి అట్టె లాగి అంతలో యజ్ఞవాటిక అబ్బురపడ ఫెళఫెళార్భటులనయంగా విరిగ ధనువు బళిబళి అని శుభమస్తు పలికి గురువు ప్రీతి మెయ్యి పులకించే భూమాత తనువు తెలియకే సీతమోమున మెలచే నగవు. ఈ అంచానుప్రాస అలంకారంతో ఈ పద్యాన్ని ఈ విధంగా రాశారు. తర్వాత మనకి పరశురాముడు దీంట్లో ఈ స్వయంవర సందర్భంలో వచ్చి శ్రీరాముణ్ణి బెదిరించి నా వైష్ణవ ధనువు కూడా నువ్వు విరిచెయ్యి అని చెప్పని అడగడం, ఆ వైష్ణవ ధనువుని శ్రీరాముడు సంగ్రహించి దాన్ని కూడాను ఎక్కువ పెట్టినప్పుడు శ్రీరాముడు చాలా గంభీరంగా పరశురాముని అడుగుతాడు, నీ యొక్క ప్రాప్త పుణ్యాన్ని స్వీకరించమంటావా, లేకపోతే నీ పాద గమన శక్తిని మార్చమంటావా అని చెప్పని అడుగుతాడు.
అడిగినప్పుడు పరశురాముడు, నాయనా నువ్వు నా పాదగమన శక్తిని మార్చొద్దు, నా ప్రాప్త పుణ్యానంతా కూడా నీకే ధారపోసేస్తున్నాను అని చెప్పనేసి పరశురాముడు అందరినీ కూడా ఆశీర్వదించి మహేంద్రగిరికి వెళ్ళిపోతాడు. ఈ మహేంద్రగిరికి చాలా విశేషమైనటువంటి చరిత్ర ఉన్నది. ఇప్పుడు దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐ హ్యాపెన్ టు వర్క్ ఫర్ అబౌట్ 30 years నియర్ Trivandrum. And Mahendragiri is one of the hardest hills. And you people might already come across a lot of Indian space missions wherein you require high value propulsions, solid propulsions and liquid propulsions. Liquid propulsion is essential for the high value rocketry launch vehicles. దీనికోసం అని చెప్పనేసి we require test facilities. ఇప్పుడు ఈ రోజున ప్రజెంట్ క్రిటికల్ మూమెంట్లో కరోనా టైంలో ఎంటైర్ వరల్డ్ ఈజ్ సెర్చింగ్ ఫర్ ద టెస్ట్ ఫెసిలిటీ, వ్యాక్సిన్ టెస్ట్ ఫెసిలిటీ. అది ఎంత క్రిటికల్ ఈ రోజు మనందరికీ అర్థమైంది. లిక్విడ్ ప్రొపెలెంట్స్ ఆల్సో డిమాండెడ్ సచ్ టెస్ట్ ఫెసిలిటీస్, అండ్ దీస్ టెస్ట్ ఫెసిలిటీస్ వర్ ఆల్ లొకేటెడ్ ఎట్ Mahendragiri in those days. Thousands of engine testings were carried out, but the hill did not exhibit even a hairline crack. దట్ ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మహేంద్రగిరి. పరశురాముడు అక్కడ ఉన్నాడని చెప్పి చాలా మంది జనులకి నమ్మకం. పరశురాము చిరంజీవి. ఇదే ప్లేస్లో పరశురాము యొక్క ఆలయం కూడా చాలా విశేషంగా అక్కడ నెలకొని ఉన్నది. ఎవరైనా సరే ట్రివాండ్రం కేరళ వెళ్ళే ఉద్దేశం ఉన్నట్లయితే మేక్ ఇట్ ఎ పాయింట్ టు విజిట్ మహేంద్రగిరి అండ్ విజిట్ ద టెస్ట్ ఫెసిలిటీస్ యాజ్ వెల్ యాజ్ పరశురామ ఆలయం ఆల్సో. నేను బాలకాండ నుంచి అయోధ్యకాండకి మూవ్ అవుతున్నాను. అయోధ్యకాండ ప్రారంభం అవడం శ్రీరామ పట్టాభిషేకానికి ప్రజలందరూ కూడా దశరథ మహారాజును కోరడంతో ప్రారంభం అవుతుంది. వీళ్ళందరూ కూడాను చివరికి ఈ వనవాసానికి వెళ్ళిపోయినటువంటి రామచంద్రుడి నుంచి వాళ్ళ మెసేజ్ తిరిగి రావడంతో అంతమవుతుంది, క్లోజ్ అవుతుంది. దీంట్లో నేను సెలెక్ట్ చేసినటువంటి పద్యాలు చాలా తక్కువే తీసుకున్నాను. కారణం అంటే సమయాభావం. అన్ని పద్యాలు, ప్రతి పద్యం కూడా ఒక రత్నం లాంటిది. అన్నీ చెప్పడానికి సమయం చాలదు కనుక ముఖ్యమైన మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా దశరథ మహారాజుని, రాముడిని పట్టాభిషిక్తుని చేయమని చెప్పి కోరడం, శబ్దాలంకారం, అనుప్రాస అలంకారంతో ఉన్నటువంటి పద్యం ఉత్పలమాల, భరణభ భరవ గణాలు. రాముడు ధర్మవర్తనుడు అకుంఠిత ధైర్యశాలి, శ్రీరాముడు నీతి కోవిదుడు, రాముడు సత్య పరక్రముండు, మా రాముని వంటి వాడు కనరాడు మరొక్కడు ముజ్జగాల, ఆ రాముని రాజు చేసి జనరంజక పాలన మిమ్ము మీవలెన్. ఈ ప్రజలందరూ కూడా దశరథును కూడా విధంగా పొగుడుతున్నారు. దశరథ మహారాజా, నువ్వు చాలా గొప్ప పరిపాలన చేశావు, నీలాంటి పరిపాలనే రాముడు కూడా మాకు ఇవ్వాలి అని చెప్పని రాజుగారిని ముందు పొగిడి ఆ తర్వాత రాముడిని రాజు చేయమని చెప్పని అడుగుతున్నారు. సరే, దశరథ మహారాజు రామ పట్టాభిషేకంగా అంగీకరించడం, ఏర్పాట్లు చేయించడం ఇవన్నీ జరిగిన తర్వాత మనకి రామాయణ గాథకి మూల కారణమైనటువంటి మందర, కైకేయి పిక్చర్లో ఎంటర్ అవుతారు. మందరని గురించి, మందర వర్ణన మల్లెమల్లిగా చక్కటి పద్యం రాశారు. పుట్టుకతోడనే భువికి పుట్టడ సూయను వెంట తెచ్చుకున్నట్టిది, దేశభావమునకు అద్దము వంటిది, దేశభావమునకు అద్దము వంటిది, మంచి అన్నది ఎప్పట్టున గూడ గిటనిది, పాప భయము అణుమాత్రమేనియు లేనట్టిది, మత్సరము విడనట్టిది, గాంచె జ్వల దృగంతయ్యి. ఈ మందరికి రామ పట్టాభిషేక వార్తలన్నీ ఒళ్ళు మండిపోయినాయి. ఇవన్నీ విని కైకేయిని సమీపించి కైకేయి బుర్ర తినేసి కైకేయిని మనసు మార్చేసి వస్తుంది. కైకేయి మనసు మార్చేసిన తర్వాత
దశరథ మహారాజు కైకేయి 2 వరాలు ఇమ్మని చెప్పని అడగడం, దశరథ మహారాజు ఏమీ మాట్లాడలేకపోవడం, దాంతో కైకేయికి చాలా ఒళ్ళు మండిపోతుంది. దశరథ మహారాజు గారి 3 పత్నుల్లో కౌసల్య, సుమిత్ర, కైకేయిల్లో కైకేయి చాలా సౌందర్యవతి, రణకౌశల్యం ఉన్నటువంటి మనిషి. దశరథ మహారాజుకి ఎన్నో యుద్ధాల్లో చాలా సహాయం చేసి ఎన్నెన్నో పుణ్యకార్యాలు, ఎన్నో మంచి పనులు, మంచి గుణాలు చూపించుకున్నది. మరి అన్ని మంచి గుణాలు ఉన్న మనిషి కొంచెం కోపం కూడా ఉన్నది సహజమే. ఇప్పుడు ఆ కోపం దశరథ మహారాజు గారిని చూపిస్తోంది. అది మత్త కోకిల పద్య రూపంలో మల్లెమాల గారు ఏ విధంగా కైకేయి కోపం చూపించింది దశరథ మహారాజు మీద, మత్త కోకిల రసజజ భద. కైక వెంటనే భర్త చేతిని కక్షతో తొలగించి కాకునన్వడి లేచి గద్గద కంటయ్యిక చాలునన్ తాకబోకుము నీ మనమ్మున దాచుకొమ్ము శుభమ్ములన్ నాకు చావే శరణ్యమిప్పుడు నన్ను వేచక పొమ్మనెన్. నాయన దశరథ మహారాజునికి నన్ను విసిగించొద్దు, నన్ను కష్టపెట్టొద్దు, నీకు కావాల్సిన నువ్వే మనసులో పెట్టుకో, నువ్వు ఇక్కడ దయచేసి వెంటనే చెప్పనేసి చాలా కోపంగా దశరథ మహారాజుని వెడలగొట్టడానికి ప్రయత్నం చేసింది. దశరథుడు అటు చెప్పలేక ఇటు చెప్పలేక ఆ మనసులో ఇవన్నీ కూడా దాచుకుని ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు, దీంట్లో నుంచి ఏ విధంగా బయటపడాలి అని చెప్పనేసి. తర్వాత సీతారాములు కూడా లక్ష్మణుడు అంతా కూడాను అరణ్యవాసానికి సిద్ధమవ్వడం అయిన తర్వాత సుమిత్రాదేవి లక్ష్మణునికి ఒక మంచి హితవు బోధిస్తుంది. ఈ బోధించడానికి మల్లెమాల గారు ఉత్పలమాల పద్యాన్ని ఎత్తుకున్నారు. ఈ ఉత్పలమాల పద్యానికి చాలా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అనేది ఉన్నది. పోతన గారు రాసినటువంటి భాగవతంలో ఒక ఉత్పలమాల పద్యాన్ని చెప్పే ముందు నేను గర్వంగా మీ ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలి. 1963లో మచిలీపట్నంలో నేను నోబెల్ కాలేజీలో 10th స్టాండర్డ్ చదువుకుంటూ ఉండేవాడిని. ఆ రోజున తెలుగు పండిట్టు వల్లూరి ఆంధ్రయ్య గారు అని చెప్పి మా తెలుగు మాస్టర్ గారు, ఆయన క్రిస్టియన్. మాకు ఆ రోజుల్లో డిఓ ఇన్స్పెక్షన్లో ఒక టీచర్ గారు ఒక పద్యం ½ an hour ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అదే పద్యాన్ని ఏ స్టూడెంట్ అయినా సరే చూడకుండా చెప్పగలగాలి. వల్లూరి ఆంధ్రయ్య గారు మా తెలుగు మాస్టర్ గారు పోతన భాగవతంలోంచి రుక్మిణి స్వయంవరం టైంలో రుక్మిణి ఎంచుకున్న శ్రీయుతమూర్తి అనే పద్యాన్ని సెలెక్ట్ చేసుకుని చెప్పారు. ఆ పద్యం ఆయన ½ an hour ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత అందరినీ కూడా అడిగారు. భగవంతుడి దయ వల్ల, భగవంతుడి అనుగ్రహం మూలంగా నేను ఆ పద్యాన్ని చూడకుండా చెప్పగలిగాను. అంతేకాదుండోయ్, అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 37 + 20 57 సంవత్సరాలుగా ఆ పద్యం నా మనసులో నిలిచిపోయింది. శ్రీయుతమూర్తియో పురుష సింహము పాలి సొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చైజుడు నీ పదంబుజాయిని అయిన నన్ను వడిదాగుని పోయదనంచునున్నవాడు ఆ అధమాధముండు ఎరుగడు అద్భుతమైన భగవత్ప్రతాపమున్. శ్రీకృష్ణ, నువ్వు లక్ష్మీదేవితో కూడుకున్నవాడివయ్యా. నేను లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా నేను లేను. అయితే ఈ అర్థాలు మా మాస్టర్ గారు మా చిన్నపిల్లకి ఆ రోజులు అప్పుడు చెప్పలేదు. ఆయన చెప్పిన రీతిలో చిన్నపిల్లకి తగ్గట్టుగా ఆయన చెప్పారు. ఈ రోజున నేను పెళ్ళయ్యి తాతగారిని కూడా అయినాను గనక ఆ భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని ఇంతకుముందు మన వక్త గారు మాట్లాడినవి కూడా విని నవ్వుకుని మీతో ఇది షేర్ చేస్తున్నాను. అది ఆ పద్యం చదివారా? మీ పుస్తకం తీసుకుని చాలా చదివాను మళ్ళీ తర్వాత నేను. చాలా బాగుంది. దాంట్లో ఉన్న విశేషం అంటే రుక్మిణీదేవి ఇండైరెక్ట్ గా శ్రీకృష్ణుడికి చెప్తోంది, నువ్వే నేను, నేనే నువ్వు, నేను లేకుండా నువ్వు లేవు, నువ్వు లేకుండా నేను లేను.
కానీ ఆ అధమాధముడు, వాడు అధముడు కూడా కాదు, అధముల్లో అధముడు నన్ను ఎత్తుకుపోదామని చూస్తున్నాడు. వాడి నుంచి నువ్వు తప్పించే మార్గం నువ్వు నాకు ఏర్పాటు చెయ్యి అని చెప్పి అడుగుతుందన్నమాట. అంటే ఒక అవతార రహస్యం, శ్రీకృష్ణుడికి రుక్మిణికి ఉన్నటువంటి అనుబంధాన్ని చూపించడానికి అని చెప్పని పోతన గారు ఏ విధంగా అయితే ఆ పద్యాన్ని ఎన్నుకున్నారో అదే విధంగా ఇందులో మన మల్లెమాల గారు సుమిత్ర రూపంలో లక్ష్మణుడికి, లక్ష్మణ నువ్వు జన్మించిన కారణ రహస్యం ఇది, నీ యొక్క జన్మ రహస్యం మూలంగా నువ్వు రామ లక్ష్మణుల్ని నువ్వు వెంట ఉండాలి అని చెప్పడం కోసం అని చెప్పి అన్నను తండ్రి లీల వదినమ్మను తల్లి విధాన గొల్చి నీ కన్నుల కపర్మత్తతును కాపుగా నుంచి అరణ్యవాసమందెన్నడు నిదురందరికి నించుక ఏనియు జరనీక ఆ సన్నుత పుణ్య దంపతుల స్వాంతములుల్లసిలంగజేయుమా. దీంట్లో ఉన్నటువంటి రహస్యం, లక్ష్మణుడి యొక్క జన్మ రహస్యం నిద్ర లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉండగలిగితేనే ఇంద్రజిత్తుని వధించగలడు. ఆ విధంగా సుమిత్ర లక్ష్మణుని బోధించి అనునయంగా సీతారాములతోటి పంపడం అనేది జరిగింది. ఈ పద్యం వెనకాల ఉన్న అంతరార్థం మల్లెమాల గారు రాసిన దాన్ని నేను అర్థం చేసుకుని నాకు చాలా కాలం పట్టింది. ఇది ఒకసారి వెనకాల శ్రీయుతమూర్తి గుర్తు తెచ్చుకున్న తర్వాత దీని భావం నాకు బోధపడింది. తర్వాత భరతుడు అరణ్యానికి సమీపించడం, అందరూ తల్లులను కూడా తీసుకుని వెళ్ళి అరణ్యానికి వెళ్ళి శ్రీరాముని ప్రాధేయపడి వశిష్ఠ మహర్షి, జాబాలి మహర్షి అందరిని కూడా తనతో కూడా తీసుకువెళ్ళి ఎంతో ప్రాధేయపడి రమణమంచి అడిగినా కూడా శ్రీరాముడు చాలా అనునయంగా, నేను తండ్రి మాట జవదాటను, నువ్వు కూడా తండ్రి మాట జవదాటద్దు, నువ్వు రాజ్యాన్ని చక్కగా నిర్వహించు, నేను 14 సంవత్సరాలతో తిరిగి నేను వస్తాను అని చెప్పి అన్న తర్వాత భరతుడు ఎంతో సౌమ్యంగా నీ పాదుకలు నీ నాకు అన్నయ్య అని చెప్పి అడుగుతాడు. అందరికీ తల్లావచ్చిన శివాజీ గారు భారతం, భాగవతం, రామాయణం అన్ని కూడాను క్రోడీకరించి విపులంగా విశదంగా కొన్ని స్టేట్మెంట్లు ఆయన రాశారు. ఇవి రాసిన తర్వాత మనందరికీ ఎన్నిసార్లు ఇంతకుముందు పుస్తకాలు చదివినా కూడా ఆ కామెంట్ చూసిన తర్వాత మళ్ళీ మూల గ్రంథం చదువుదామని చెప్పిన ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. అంత గొప్పగా రాశారు అన్నమాట. దాని గురించి భరతుడు శ్రీరాముని సమర్పించినప్పుడు ఏమీ మాట్లాడలేకపోయినాట. ఆర్య అని చెప్పి మాత్రం సంబోధించగలిగాట. సంబోధించి శ్రీరాముడి కాళ్ళ మీద పడిపోయినాడు. శ్రీరాముడు భరతుని కౌగిలించుకుని తను అడిగిన పాదుకల్ని ఇచ్చిన తర్వాత ఆ పాదుకా పట్టాభిషేకాన్ని వర్ణిస్తూ వేదఘోష నడుమ పాదుకా పట్టాభిషేకమప్పుడు జరిగే నాకలోక వాసులెల్ల మెచ్చి శేషలు పైజల్లి బహుముఖముల శుభము పలికిరపుడు శ్రీరామ పాదుకా పట్టాభిషేకం రామాయణానికే తలమానికం. ఈ పాదుకా పట్టాభిషేకానికి ఈయన చక్కగా ఒక ఆట వెలుగు రూపంలో ఈ విధంగా సొంపులు సొబగులు కూర్చారు. చివరిగా వీరు ఈ కాండ చివరిలో ఆశ్రమవాసులందరూ విడిచిపెట్టేసి వీళ్ళందరూ కూడా దండకారణ్యానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అయోధ్యావాసులంతా వాళ్ళు వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మూలంగా ఈ ముని ఆశ్రమాలన్నీ కూడాను డిస్టర్బ్ అవుతాయని చెప్పనేసి దండకారణ్యానికి వెళ్ళే ముందు అంత ఆశ్రమవాసుల అండవీడి రామభద్రుడు సీతయు లక్ష్మణుడును గణ్యమైనట్టి దండకారణ్యమునకు సాగిపోయి మిక్కిలి సంతసం. ఇది అయోధ్యాకాండ నుంచి మనం అరణ్యకాండలోకి వచ్చేస్తున్నాం.
అరణ్యకాండ ప్రారంభం ఇందులో అరణ్యకాండలో 561 పద్యాలు రాశారు మల్లెమాల గారు. అరణ్యకాండలో అన్ని పద్యాలు రాసినవి కూడా ఎంతో గుప్తంగా, ఎంతో నిగూఢమైనటువంటి శైలితో రాయడం జరిగింది మల్లెమాల గారు. ప్రతి పద్యం మనం చదువుతూ ఉంటే దాని అంతరార్థం అంతు చెక్కడానికి ఎంతో కృషి చేయాలి. పద్యం చదవడం తేలికే, అర్థం చేసుకోవడం తేలికే, కానీ దాని వెనకాల అంతరార్థం మాత్రం నిగూఢంగా ఉంది. మునులందరూ కూడా వేడుకుంటున్నట్టు శ్రీరాముని, ఎప్పుడే రకసుండే మౌని ప్రాణముల్ బలిగనునో ఎన్న భయముతోడ, ఎప్పుడే రాక్షసుండు ఏ ముని పత్నిని చెరబట్టునో అన్న చింత చోడ. ఈ విధంగా మేము బాధపడుతున్నాము. గుండెలు అరచేత నిడుకొని గ్రొడ్లగూబ అరుపులను విని గూటిలో అమ్మ ఒడిని తల్లడిల్లెడి పిచ్చుగా పిల్లలటుల గడుపుచున్నాము దినదిన గండములను అని చెప్పి మునులంతా కూడాను శ్రీరాముడిని ప్రార్థిస్తారు. ఇప్పుడు శ్రీరాముడి యొక్క అవతారం వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని మనకి చూపించడం కోసం అని చెప్పని మల్లెమాల కవి చాలా కష్టపడ్డారు. ఆయన ఒక శార్దూల పద్యం రాశారు. ఈ శార్దూల పద్యాన్ని ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాలి అంటే నాకు సంతోషంగా నన్ను 2 నిమిషాలు మీరు పర్మిట్ చేయాలి. రామావతారానికి వెనక ఒక ప్రతిజ్ఞ, ఒక సందేశం, ఒక అభయము, ఈ 3 ఉన్నాయి. ఇంత పూర్వం మనం రాసినటువంటి ప్రాచీన కవిత్వంలో ఈ ప్రతిజ్ఞ కానీ, ఒక సందేశం కానీ, ఒక హెచ్చరిక కానీ ఉన్నటువంటి శార్దూల పద్యాలు ఏమిటి అని చెప్పి నేను ఒకసారి ఆలోచించాను. ఆలోచిస్తే మనకి సత్య హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి దానం ఇచ్చేటప్పుడు శార్దూల పద్యం చెప్తాడు. నానా దేవధనంబులు ద్విజుల మాన్యంబుల్ వినా భూరి సంస్థానైశ్వర్య సమేతమై వరలు మస్సామ్రాజ్య సర్వస్వమున్ దానం విచ్చితి అష్టదిక్కులిన చంద్రక్షోణులే సాక్షిగా. ఒక సింహంలాగా ఒక ప్రతిజ్ఞ చేసినట్టుగా దానం ఇస్తాడు. ఒక హెచ్చరిక. శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ సభకి వెళ్ళి దుర్యోధనుని హెచ్చరించడం కోసం అని చెప్పని శార్దూలంలో ఒక పద్యం చెప్తాడు. ఇది మీ అందరికీ నాకంటే బాగా తెలుసు, ఎందుకంటే 4 పద్యాలు శ్రీకృష్ణ రాయబారంలో. అందులో జెండాపై కపిరాజు ముందు సితవాజు శ్రేణియుంగూర్చి నే దండంబున్గొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవము ధరించి ఫల్గునుడు మూకంజండుచున్నప్పుడు ఒక్కండు నీ మొరనాలకింపడు పురుష్మానాద సంధింపగన్. దుర్యోధన, ఏ ఒక్కడు కూడా నీకు యుద్ధం చివరిలో నీకు హెల్ప్గా నిలబడేందుకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరు రారు హెచ్చరించాడు. ఒక ప్రతిజ్ఞ, ఒక హెచ్చరిక, ఇటువంటి విశేషమైనటువంటి సందర్భాలు జరిగినప్పుడు ఉపయోగించే శార్దూల పద్యాన్ని మసజస తతగా గణాలతోటి మల్లెమాల గారు శ్రీరాముడు చేసినటువంటి ప్రతిజ్ఞని చూపిస్తున్నారు. సందేహింపక దుష్టదానవతతిన్ సంహారముంజేసి మీకందింతున్ స్థిర శాంతి సౌఖ్యములు బ్రహ్మానందమే పారగన్. ఇందులో రాముడు చేసినటువంటి ప్రతిజ్ఞ, ఒక హెచ్చరిక, ఆ రాక్షసులందరూ కూడా మట్టు పెడతాను, తర్వాత వీళ్ళకి ఇచ్చిన అభయం, ఈ 3 కూడా కలిపి మల్లెమాల గారు ఇందులో రాయడం జరిగినప్పుడు. తర్వాత మీతో ముచ్చడించుకున్న విషయం ఏమిటంటే, ఈ అరణ్యకాండలో శూర్పణఖ పిక్చర్లో ఎంటర్ అవుతుంది. మనం ఇప్పుడు హీరో గారు ఎంటర్ అయినారు, శ్రీరామచంద్రమూర్తి హీరో. సినిమాల్లో హీరో ఎంటర్ అవగానే మనం ప్రొడ్యూసర్స్ విలన్ కూడా చూపించాలి. విలన్ కూడా అదే విధంగా ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో చూపించాలి. శూర్పణఖని కూడా మల్లెమాల గారు అదే ఫ్రీక్వెన్సీలో ఒక విలన్ రూపంలో చూపించారు.
శూర్పణఖ సీతారాముల్ని సమీపించినప్పుడు తన రాక్షస అవతారం చూసుకుని ఇది కుదరదు, నేను ఒక సుందరాంగనలాగా తయారవ్వాలని చెప్పి ఒక మంచి అందమైనటువంటి యువతలాగా మారిపోయింది. మారిపోయిన తర్వాత తన అందాన్ని చూసుకుని తనే దిగ్భ్రమంలో పడిపోయింది, తనే ఆశ్చర్యపోయింది, నిశ్చేజపోయింది. ఈ ఆశ్చర్యము సంభ్రమము అన్నటువంటిది ఒక చంపకమాల రూపంలో మల్లెమాల గారు చూపించారు. నజ భజ జజర గణాలు. ఈ సంభ్రమము అన్నటువంటిది నేను కొంచెం ఆలోచించాను, దీనికి పూర్వకవులు ఎవరన్నా దీన్ని ఇటువంటి దాన్ని చూపించారా అని. అల్లసాని పెద్దన్న గారు రాసినటువంటి మను చరిత్రలో ప్రవరాక్షుడు హిమాలయానికి వెళ్ళడం, హిమాలయ యొక్క సౌందర్యాన్ని చూసిన తర్వాత ప్రవరాక్షుడు నిశ్చేజుడైపోతాడు. సంభ్రమం, ఆశ్చర్యం. చంపకమాల మన కవి గారు ఎత్తుకున్నారు, అల్లసాని పెద్దన గారు. అల్లసాని పెద్దన అల్లిక జిగిబిగి అని చెప్పని మీరంతా వినే ఉంటారు. తెలుగు భాషలో ఒక పెద్ద సమాసం, పెద్దది పెద్దన గారు క్రియేట్ చేశారు ఈ పద్యంలో. అటజని కాంచే భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శితశైలమున్ అటజని కాంచే. ఈ చంపకమాలలో ఉన్న సంభ్రమాన్ని, ఆ విధంగా అటువంటి ఆశ్చర్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ శూర్పణఖ కూడా చంపకమాల పద్యంలో మన మల్లెమ్మ గారు వర్ణించిన రీతి వినండి. అని తన క్రొత్త రూపున సురంగన మాటి మాటికి జూచు కొంచు, రాక్షస రూపం కాదు, అందమైన యువత రూపం. ఆ అందమైన యువత రూపం తను సృష్టించుకుంటే తనే మాటి మాటికి చూసుకుంటోందిట. మాటి మాటికి జూచు కొంచు నా మనసును దోచుకున్న నవమన్మధుడిపుడు నన్ను గంచినన్ పనిగొని వచ్చి నా ఎడద పక్షుల బింకము కొల్లగొట్టి ప్రచ్చణువును రెచ్చగొట్టి సురతమ్ముగ దేల్పక మిన్నకుండునే. ఇంత రూపవతినైనాను, ఇంత లావణ్యవతిని నన్ను చూసిన తర్వాత రాముడైనా లక్ష్మణుడైనా లేదా ఇద్దరూ కూడా నా మోహంలో పడకుండా ఉంటారా అనేటువంటి ఒక గంభీరమైనటువంటి ఉద్దేశానికి శూర్పణఖ వచ్చేసేసింది. తర్వాత ఇంకొక విశేషమైనటువంటి విషయం జరిగింది. లక్ష్మణుని సమీపించడం. లక్ష్మణుని సమీపించడానికి శూర్పణఖ వెళ్ళినటువంటి రీతిని మత్తేభం పద్యంలో మల్లెమల్ల గారు చూపించారు. మందగమన, నిదానంగా వెళ్ళడం అనేది. ఆడవాళ్ళు నిదానంగా వెళ్ళడం అనేది కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది. ఈ మత్తేభం పద్యం యొక్క సౌందర్యాన్ని నేను కూడా కొంచెం చిలికి మీకు ఇద్దామని, నవనీతం చూపిద్దామని నేను కొంచెం ఆలోచించాను. పారిజాతాపహరణంలో సత్యభామాదేవి శ్రీకృష్ణు యొక్క పాదాన్ని, శ్రీకృష్ణుని తలని తన ఎడమ పాదంతో తంతుంది. కుడికాలతో కూడా కాదు, ఎడంకాలతో తంతుంది. ఆ ఎడంకాలతో తనడానికి మన ముక్కు తిమ్మన గారు అర్ధాంతరన్యాసాలంకారంలో ఒక మత్తే చేస్తారా, కుడికాలతో తంతారా, తను ఎడంకాలతో తంతారు. జలజాతాసన వాసవాది సురపూజా భజనంబై తనర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరము. శ్రీకృష్ణుడు ఎవరయ్యా అంటే లతాంతాయుధుడు యొక్క కన్న తండ్రి శిరము. లతాంతాయుడు అంటే మన్మధుడు, మన్మధుడే సుకుమారుడు. మన్మధుడు కంటే అతని తండ్రి ఇంకా సుకుమారుడు. అటువంటి సుకుమారుడు యొక్క తండ్రి శిరస్సుని సత్యభామ వామపాదంబునం తొలగంద్రోచే లతాంగి పాప ఎడంకాలతో కొట్టిందిట. అట్లయవు నాథుల్ నేరముల్ సేయ పేరలు కంజెందిన ఎట్టి కాంతలు ఉచిత వ్యాపారముల్ నిర్తురే అనే అలంకారంతో ఈ మత్తేభ పద్యం పూర్తయింది. ఇదే
ఈ దీంట్లో ఉన్నటువంటి సొంపుల్ని పుడికి పుచ్చుకొని శూర్పణఖ నడిచినటువంటి నడక గజగమనం అని ఆత్రమ్ముగ లక్ష్మణున్ గదిసి మోహావేశము పొంగగా ధనుజాధీసుని చెల్లి పెళ్లి భ్రమతో తాసారమింకేలా ఓ మనుజాధీశ బిరాన నాదు మెడలో మాంగల్యమున్ గట్టి నందనియుంజేయుమటంచు పైబడియే ఉత్సాహము రెట్టింపగన్. ఆ శూర్పణఖ మందగమనంతో ఆ విధంగా వెళ్ళి లక్ష్మణుణ్ణి యాచించింది, కోరింది. ఇది మత్తేపం కాకుండా ఆడవాళ్ళు కనుక కోపం చూపించే సమయాన్ని మనం శార్దూలం పద్యంలో వాడితే ఎట్లా ఉంటుందో నాకు అనిపించింది. మత్తేపం పలతాకిడే తట్టుకోలేకుండా ఉంటే ఇంకా శార్దూల పలతాకిడి తట్టుకోగలరా మగవాళ్ళు? కాబట్టి మత్తేపం రాయడమే చాలా మంచిది. నిదానంగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. తర్వాత శూర్పణఖ గర్వభంగం. శూర్పణఖ కరదూషణుల్ని రాముడి మీదకి పురిగల్పడం, 14,000 మంది రాక్షసుల్ని శ్రీరాముడు ఒక్కడే నిర్జించడం, తర్వాత శూర్పణఖ రావణుడి దగ్గరికి వెళ్ళడం, సీతాపహరణానికి ప్రోత్సాహం చేయడం, రావణుడు సీతాపహరణానికి ఉద్యుక్తుడయ్యి మారీచుడి దగ్గరికి వెళ్ళి మారీచుడిని సహాయం అర్థించడం, మారీచుడు రావణాసురుడికి బోధ చేయడం. చాలా చక్కటి పద్యం. మళ్ళీ ఉత్పన్నాల్లో మారీచుడు రావణాసురుడు తనకు బాస్ అయినా కూడా మంచి మాటలు హితవు బోధించడంలో మారీచ నీతి అన్నటువంటిది మనకి గోచరిస్తుంది. మారీచుడు రావణాసురుడిని హెచ్చరించినట్టుగా చెప్తున్నాడు, కానీ గట్టిగా చెప్పడం లేదు. లోటోన్లో అనునయంగా సాంత్వనంగా చెప్తున్నాడు. రాముడు అవక్ర విక్రముడు రాక్షస సంహరణం మునర్ప ఈ భూమిని బుట్టినట్టి సురపూజితుడు అచ్యుతుడు ఆదిలక్ష్మియే భూమిజ ఇంక లక్ష్మణుడు భూభరము నిన్న ఆదిశేషుడు ఈవేమనుకుంటివేమో సరి ఎవ్వరు వారికి ముజ్జగమ్ములన్ అని చెప్పిన మారీచుడు చెప్పినా కూడా రావణాసుడు నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, మటలు గట్టిపెట్టేసి నువ్వు వెళ్ళి సీతని అపహరించడానికి హెల్ప్ చేస్తావా లేకపోతే నేను ఇక్కడే చంపేయమంటావా అని అడిగితే మారీచుడు నేను ఏ రావణాసుడి చేతిలో చచ్చేదానికంటే రాముడి శరంలో చచ్చినట్లయితే నాకు పుణ్య పురుషాలు 2 దక్కుతాయని చెప్పి అలాగే నేను మాయలేడి రూపంలో వెళ్ళిపోతానని చెప్పి మారీచుడు నిష్కరించడం జరుగుతుంది. తర్వాత సీతని అపహరించినప్పుడు సీతాదేవి శార్దూల రూపంలో రావణాసురుని హెచ్చరిస్తుంది. ఔరా ఎంతటి మోసగాడవురా నీ ఆకారముందాచి ఛీ వేరే వాంఛను లేని యోగి పగిదిన్ విచ్చేసి దుర్బుద్ధితో కారుణ్యాకరు రామభద్రు సతినే కామింపయత్నింతువే మెరన్ మీరకపు పాలిపొమ్ము తులువా మిత్తిన్ మదిన్ వేడుచున్ అని చెప్పి శార్దూలంలో సీతాదేవి ఎలుగెత్తి రావణాసురుని ఏమాత్రం జంకు గొంకు లేకుండా భయం లేకుండా హెచ్చరిస్తుంది. అయిపోయిన తర్వాత రామలక్ష్మణులు ఇద్దరు కూడాను శబరి ఆశ్రమానికి చేరడం, శబరి వీళ్ళకి ఎంగిలి పళ్ళు అందించడం, ఎంగిలి పండ్లని భక్తుని చించి ఎంగిలను మాట పూర్తిగా మరచి ముందు తాను కొరికి చూచి స్వామికి అందజేసే శబరి ఒక్కొక్కటే హర్షమొదవ రాముడు ఆరగించే. రాముడు ఎంతో సంతోషంగా ఎంగిలి పండ్లను తిన్నట్ట, ఎంగిలని చెప్పని పక్కన పెట్టలేదు. భక్తజనుల పట్ల భగవంతునకు గల ప్రేమ కడలి కంటే పెద్దదనుచు ఎరుగ చెప్పే శబరి ఎంగిలి జగతికి అని సుమిత్ర సూతి ఆత్మదలచే. సుమిత్ర సూతి లక్ష్మణుడు పక్కన చూస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుడు అనుకున్నది ఏమంటే ఈ భగవంతుడికి భక్తుల మీద ఎంత ప్రేమ ఉంటుందో ఈ ఎంగిలి అన్నది ప్రపంచానికి తెలియజెప్తోంది అని చెప్పని లక్ష్మణుడు తలపోసాట. మనం అరణ్యకాండ నుంచి
ఇప్పుడు మనం కిష్కింధ కాండకి వెళ్తున్నాం. కిష్కింధ కాండలో నేను ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పదలుచుకున్నాను. అది మళ్ళీ మిస్ అవుతానేమో సమయాభావం స్పీడప్ అవుతున్నప్పుడు అందు ముందే చెప్పేస్తున్నాను. కిష్కింధ కాండలో శ్రీరాముడు వాలి సంహారం చేస్తాడు. వాలి సంహారం చేసినప్పుడు వాలి చివరి క్షణంలో చచ్చిపోతూ ఒక మాట అంటాడు, రామా, నువ్వు గడ్డి కప్పిన నూతి లాంటి వాడివి అంటాడు. గడ్డి కప్పిన నూతి లాంటి వాడు అంటే అందులో మనకి విశేషం ఏమిటో మనకేం అర్థం కాదు. ఇది ఏమిటి అది నేను కొంచెం ఆలోచించాను. ఓంకారాన్ని ఆ ప్లస్ ఊ ప్లస్ మా గుణసంధి ఓం, బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాన్ని చేసుకుంటూ మన ఓంకారం పుట్టింది. ఏ జీవైతే ఓంకారాన్ని తలుచుకుంటూ చివరి శ్వాస విడుస్తాడో డైరెక్ట్గా నాన్ స్టాప్ భగవంతుడి పాదాల్లో చేరిపోతాడు. ఆ ఓంకారాన్ని విడిచిపెట్టేసినటువంటి వాలి నువ్వు గడ్డి కప్పిన నూతి లాంటి వాడు అని చెప్పిన తర్వాత వాలి యొక్క ఆత్మ శ్రీరాముల్లో కలిసిపోతుంది. దీని వెనకాల అంతరార్థం ఏమిటి అని చెప్పని ఒక క్షణం నేను ఆలోచించి కొంచెం అటు తిరగేసి చిన్న రీసెర్చ్ చేశాను. చేసిన తర్వాత నుయ్యి బావి గడ్డితో కప్పారు అని మామూలుగా ప్రతి వాళ్ళు అర్థం చేసుకుంటారు. గడ్డితో కప్పిన నువ్వి అన్నప్పుడు అది రహస్యమైంది, అది ఎవరికి తెలియనటువంటి లోతైనది. నుయ్యి అందరికీ కావాలి, కానీ నుయ్యికి ఎవరు అక్కర్లేదు. విష్ణు సహస్రనామంలో గుహ్యో గభీరో గహనో గుప్త శక్ర గదాధర, గుహ్యమైనది, గోప్యమైనది, గంభీరమైనది, లోతైనది విష్ణు పరమాత్ముడు. గుహ్యో గభీరో గహనో గుప్త శక్ర గదాధర. భగవద్గీతలో మనకి జ్ఞాన విజ్ఞాన యోగం 7th చాప్టర్ 16th శ్లోకం, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. భగవంతుడి భక్తులంతా కూడా 4 రకాలుగా ఉన్నారు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు. ఈ నలుగురు కూడా భగవంతుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ భగవంతుడు వీళ్ళ చుట్టూ తిరగడు. భాగవత ఆణిముత్యాల్లో పోతన గారు వామన అవతారం సమయంలో వామనుడికి బలి చక్రవర్తి ఇచ్చినటువంటి కాన్వర్జేషన్, వరులు గారు నాకు, వరులకు నేనవుదు, ఒంటివాడ చుట్ట మొగడు లేడు అని చెప్పి వామనుడు బలి చక్రవర్తి చెప్పడం. ఒక నుయ్యి ఉందనుకోండి, నూతి పక్కనేమి నుయ్యి ఒకటే, నూతి పక్కన భార్య నుయ్యి, భర్త నుయ్యి, పిల్లల నూతులు ఏమీ లేవు, ఒకటే నుయ్యి. అలాగే ఒంటివాడ భగవంతుడు ఒక్కడే, చుట్టాలు ఎవరు లేరు. కానీ నూతిలో నీళ్ల కోసం అందరూ చేరుతారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విష్ణు సహస్రనామం, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకము, తర్వాత మన భాగవత ఆణిముత్యాలు ఉన్నవన్నీ చూసుకుంటూ వాలి మనకి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వేదాంతాన్నంతటినీ కూడా ఓంకార రూపంలో ఉన్నదాన్ని ఈ విధంగా మన కళ్ళ ముందు పెట్టి మీరంతా దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పని రాముల్లో కలిసిపోయాడా అని చెప్పని అనిపించేట్టుగా నాకు అనిపించింది. ఆ పద్యాలు మల్లెమాల గారు రాసిన పద్యాలు వాలి తోట పలికించినప్పుడు అది మనం చదివినప్పుడు మన కళ్ళ నీళ్లు పెట్టుకుంటాము, కళ్ళు చెమరుస్తాయి. ఆ విధంగా రాశారన్నమాట. ఇప్పుడు నేను కిష్కింధ కాండలో ఉన్నటువంటి ముఖ్యమైనవి నేను చదువుతాను. మొట్టమొదట హనుమంతుడు పరిచయం చేసుకుంటాడు రామలక్ష్మణులకి. పుణ్యచరిత, నేను భూసురుడను కాను. ఒక బ్రాహ్మణ రూపంలో రామలక్ష్మణులు ఇద్దరు కూడా వెళ్తున్నప్పుడు ఎదురవుతాడు. నేను భూసురుడను కాను, వాయునందనుడు వానరుడను, సుజనవర్యుడైన సుగ్రీవ మంత్రిని హనుమ అనుచూ పిలుచు అఖిల జగమునను. నా పేరు హనుమ అని చెప్పి పరిచయం చేసుకున్నాడు అనమాట. తర్వాత సుగ్రీవుడు వాలి యొక్క సామర్థ్యాన్ని వర్ణిస్తూ శ్రీరాముణ్ణి రెడీ చేసుకుంటాడు. వాలి అంటే సామాన్యుడు కాదు, నువ్వు వాలిని చంపుతానికి ప్రయత్నం చేసేసావు. నువ్వు వాలి అంటే దశరథాత్మజ, నీ శౌర్య ధైర్యములకు నేను తక్కువగా నెంచగాని వాలి అసుర విభుడైన లంకేశును ఆటబొమ్మ చేసి
అంగదును ఉయ్యాల చేర్చినట్టి శక్తిమంతుడే కాదు, అతి సాహసికుడు. మేరువును బంతివలే పైకి మీటగలడు, చూపుతో వాయు గమనమును ఆపగలడు. అతన్ని గెలుచుడు సులభ సాక్ష్యము కాదు అని చెప్పని సుగ్రీవుడు వారి యొక్క సామర్థ్యాన్ని శ్రీరాముడికి ముందే బ్యాక్గ్రౌండ్ గా ఇచ్చేస్తాడు. శ్రీరాముడేమో తన బాణంతో 7 తాడి చెట్టుని ఒకసారి కొట్టేసి మళ్ళీ ఆ బాణం తిరిగి తన అమ్ముల పొదిలోకి తిరిగి చేరినట్టుగా చూపించిన తర్వాత సుగ్రీవుడు రాముడిని మెచ్చుకుని, సరే నువ్వు నా తప్పకుండా నీ ప్రతి నెరవేర్చుకుంటావు అని చెప్పి నమ్మడం, నమ్మిన తర్వాత వాలి వధ జరగడం జరుగుతాయి అన్నమాట. జరిగిన తర్వాత ఇందులో కిష్కింధకాండలో ఒక క్రమాలంకారం, సుగ్రీవుడు ఏ విధంగా ఆనందపడుతున్నాడు, శ్రీరాముడు ఏ విధంగా చింతిస్తున్నాడు. వర్ష ఋతువులో వీళ్ళంతా క్యాంపు చేసి ఉంటారు. వర్ష ఋతువు అయిపోయిన తర్వాత హేమత్ ఋతువులో సీతాన్వేషణ ప్రారంభిస్తామని చెప్పని సుగ్రీవుడు శ్రీరాముడికి మాట ఇస్తాడు. ఆ ఋతువర్ణనలో శ్రీరాముడు ఏ విధంగా వేదన చెందాడు, సుగ్రీవుడు ఏ విధంగా ఆనంద పారవశ్యంలో తేలిపోయాడు అటువంటి పద్యం శీర్ష పద్యంలో విందాం. భార్యా వియోగపు బాధతో రాముడు గడియనే దినముగా గడిపెనిచట, కలికి పర్యంతమే గద్దెగా కపిరాజు ఋతువొక్క గడియగా బ్రతికే నచట. నిద్ర కన్నెరుగక నిరతమ్ము రాముడు కాంత దిగులుతోనే గడిపెనిచట, నిద్రలో సైతమా భద్ర వానరనేత కమ్మని కలలతో గడిపెనచట. గతము మరువలేక మతిలేని వాడుగా పుడమి వల్లభుండు గడిపెనిచట, గతము విస్మరించి కనిపించునదే స్వర్గమనుచు గడిపే భానుతనయుడచట. భానుతనయుడు అంటే సుగ్రీవుడు, భానుతనయుడు అచట. ముందు చూపు లేక ముల్లోకములు గల శోకమంతా రాము సొంతమాయే, ముందు చూపు లేక ముల్లోకములు గల శోకమంతా రాము సొంతమాయే, అవనిలోన కలుగు ఆనందమంతయు సూర్యనందనునకు సొంతమాయే. ఇక కిష్కింధకాండలో ఇది క్రమాలంకారం, ఆ స్థితి ఈ స్థితి, ఆ స్థితి ఈ స్థితి ఇలా చూపించుకుంటూ చక్కటి అలంకారంతో మల్లెమాల గారు రాశారు. ఇకపోతే హనుమంతుడు లంఘించి లంకకి వెళ్ళడానికి తనకి శక్తి సామర్థ్యాలు తను మర్చిపోతాడు శాపవశాత్తు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి గుర్తు చేసి, నాయన నీకు శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు, నీకు ఎవరైనా గుర్తు చేస్తే కానీ నీకు గుర్తు రావు, నీకు నేను గుర్తు చేస్తున్నాను, నీకు ఆ శక్తి సామర్థ్యం ఉన్నది, నువ్వు లంఘించగలవు అని చెప్పిన హనుమంతుడికి గుర్తు చేయడం చక్కటి శేషపద్యం. నీవు తలుచుకున్న, నేను పద్యం రాగయుక్తంగా పడితే సమయం చాలదు, అందుకనే ఫాస్ట్ గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను, క్షమించాలి మీరు. నీవు తలుచుకున్న నింగి చెంపలు ముట్టి అలవోకగా గంధం అలవగలవు, నీవు తలుచుకున్న భూవలయమ్మును విరిబంతి కైవడి విసరగలవు, నీవు తలుచుకున్న రావణాసురు లంక పెకలించి తెచ్చి చూపెట్టగలవు, నీవు తలుచుకున్న నీరులన్నిటినీ క్షణకాలమున ఎండగట్టగలవు, అట్టి నీకు దక్షిణాబ్ది దాటుట ఎంత, ఏటి వాగు ఎగిరి దాటినంత, సీత నరయుటెంత, చింత చెట్టు చిటారు కొమ్మనెక్కి కాయ కోసినంత. సీత నరయుటెంత, చింత చెట్టు చిటారు కొమ్మనెక్కి కాయ కోసినంత, అంత తేలిక పని నీకు అని చెప్పని జాంబవంతుడు హనుమంతుడిని ప్రోత్సహించి నువ్వు ముందుకు ఉరుకు అని చెప్పని పంపించేశాడు. అప్పుడు హనుమంతుడు సుందరాకాండ ప్రారంభం అవుతుంది. సుందరాకాండ ప్రారంభంలో సీతాన్వేషణ కోసం అని చెప్పి ముందుకు ఉరకడం, ముందు ఉరికిన తర్వాత మనకి మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ద్వారకలో అసహాయ స్థితిలో పడిపోతాడు, శశిరేఖని ఎలా వెతకాలా అని చెప్పని. శ్రీకృష్ణుడు మారు రూపంలో వచ్చి అటు మాయ ఇటు మాయ, అటు నేనే ఇటు నేనే, పెనుమాయను చినమాయను పెనుమాయ అని చెప్పిన ఒక పద్యం పాట మీరు ఎస్వి రంగారావు యాక్షన్ మీరు గుర్తుంచుకోండి ఒకసారి. ఈ విధంగా హనుమంతుడికి లంకలో అంబ ప్రత్యక్షం అవుతుంది. అంబ ప్రత్యక్షం అయినప్పుడు హనుమంతుడు స్తుతిస్తాడు, అమ్మా నేను ఈ లంకలో సీతాదేవిని ఎలా పట్టుకుంటానేను, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా నాకు అంతు పట్టడం లేదు, అక్కడ అంతఃపురంలో నిద్రిస్తున్నటువంటి మండోదరిని చూసి సీతను భ్రమిస్తాడు.
తర్వాత వెంటనే లెంపలు అదరగొట్టుకొని నేను చాలా భ్రమపడుతున్నానని చెప్పి చెంపలు పగలగొట్టేసుకుంటాట హనుమంతుడు. పొరపాటు పడ్డాను, అంత సుఖాలు విడిచిపెట్టుకుని భర్తతో రాముడితో పాటు వనవాసానికి వెళ్ళినప్పుడు సీత ఈ రోజు ఇట్లా భోగాలతో మండోదలాగా సుఖంగా నిద్రపోతుంటే పొరపాటు పడ్డాను అని చెప్పి అనుకుని అమ్మని ప్రార్థిస్తాడు. ప్రార్థించినటువంటి స్తోత్రం. అమ్మా శాంభవి లంకలో కడు సునాయాసమ్ముగా జానకిన్ సమ్మోదమ్మునగాంచి రామ విభు సత్సందేశమున్ తెల్పి చేతమ్ము పొంగగా వాయువేగమున సంద్రమ్మేను లంఘించునట్లిమ్మమా నీదు శుభాశిషమ్ములను నేనీడేత్తు కర్తవ్యమున్ అని చెప్పని ఇక్కడ మళ్ళీ మహేంద్రగిరి దగ్గరికి మనం ఒకసారి నేను తీసుకువెళ్ళాలి మనం శ్రోతలందరినీ కూడా. ఈ మహేంద్రగిరి హిల్ కొన్న కెపాసిటీ ఆల్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, వర్టికల్ ఫోర్సెస్, హారిజాంటల్ ఫోర్సెస్, లేటరల్ ఫోర్సెస్ రెసిస్ట్ చేసినటువంటి శక్తి ఉన్నది కనుక ఈ మహేంద్రగిరి నుంచి హనుమంతుడు లంఘించి లంకకి వెళ్ళడానికి సీస పద్యంలో మల్లెమ్మ గారు రాసినటువంటి తీరు విను వీధి గడగడ వణకు రీతిగా సాగు వీరాంజనేయుని వేగమునకు కడలి తరంగములడవి లోతున కేగి నాచు పర్వతముల నడుమనకే ఆ దృశ్యమును గాంచి అదరి బెంబేలెత్తి జలచరమ్ములు దాగే అలల వెనుక జలచరమ్ముల తీరు తిలకించి మిక్కిలి భయం మంది రతనాలు పరుగుదీసే ఎవ్వరేనాడు కనివిని ఎరుగనట్టి ఇన్ని వింతలు వెలయించి నన్ను మించననుచు సుతుడు అన్న సంతోషం ఇనుమడించి అనిలుడు ఉప్పొంగి ఆశీర్వదించే. వాయుదేవుడు కూడా ఎంతో సంతోషపడి అన్ని విధాలుగా నన్ను నా పుత్రుడు అధిగమించాడు అని చెప్పి సంతోషపడి ఆశీర్వదించాట. హనుమంతుడు లంకలోకి ఎంటర్ అయిన తర్వాత లంకిణి అనేటువంటి రాక్షసిని చేతితో కొట్టడం, ఆ లంకిని వెంటనే అర్థం చేసుకుని నేల మీద పడిపోయి బ్రహ్మ నాకు వరం ఇచ్చాడయ్యా, ఎవరైతే నన్ను పరాజితురాన్ని చేస్తారో ఆ రోజునే లంకకి పతనం ప్రారంభమవుతుంది, నీ చేతిలో నుంచి ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇక రావణాసుడికి నాశనం తప్పదు, నువ్వు లోపలికి ముందు నడు అని చెప్పని ప్రోత్సహించడం. హనుమంతుడు ఎడంకాలు మోపి లంకలో ముందు మన అంతా కూడా శుభకార్యాలు కుడికాలు మోపి ఇంట్లోకి వస్తారు, హనుమంతుడు ఎడంకాలు మోపి లంకలో ముందుకు వెళ్తాడు అన్నమాట. లంకయే రక్కసిగా మారి శంకలన్నీ బాపి దీవించే తన్ను అని పవనసుతుడు తలచి తొలుదొలత ఎడమ పాదమును మోపే సిరులకిరువైన నగరము శిరము పైన, సిరులకిరువైన నగరము శిరము పైన ఎడంకాలు మోపి హనుమంతుడు లోపలికి వెళ్ళాడు. అంటే లంకకి చేటు కాలం దాపురించింది, ఇంకా లంక పని అయిపోయింది అన్నట్టుగా. చివరికి నేను యుద్ధకాండకు వచ్చేస్తున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. అరణ్యకాండకి వచ్చేటప్పుడు నేను మీతో అరణ్యకాండ చివరి యుద్ధకాండకి వచ్చేటప్పుడు నేను మీతో ఒక చిన్న రహస్యం ముట్టడించాలి. అమృతోత్పాదనం చేసేటప్పుడు దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా సమానంగా పాల్పంచుకున్నారు. ఈ రోజు మనంతా కూడా ఉన్న ప్రజెంట్ క్రిటికల్ టైంలో మనం దేవతలందరినీ కూడా ఆరాధిస్తున్నాం. నేను రాక్షసుడినేమో కానీ నా మనసు రాక్షసులు కూడా వెళ్తోంది. అమృతం కోసం రాక్షసుడు కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఈ చివరి కాండలో నేను ఏం చేశానంటే, ముందుగా టైం సరిపోదు ఆర్గనైజ్ గారు మళ్ళీ నాకేమైనా వార్నింగ్ బెల్ ఇచ్చే ముందు చివరి కాండలో ఉన్న రాక్షసుల పేర్లన్నీ కూడా ముందు చదివేస్తున్నాను. నా జాగ్రత్తలు నేను ఉంటున్నాను. రాక్షసుల పేర్లు తలుచుకుంటే ఏమో వీళ్ళు కూడా మనకి హెల్ప్ చేసి పూర్వకాలం అమృతం
ఉద్భవించినప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు దేవతలతోటి చేయగలిపి అమృతాన్ని వచ్చేలాగా చేశారో, ఈ విధంగా మనకి ఈ రోజున వ్యాక్సినేషన్ బయటపడడానికి వీళ్ళ పేరు కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ చివరి కాండలో ఉన్నటువంటి యుద్ధ కాండలో ఉన్న రాక్షసుల పేర్లన్నీ కూడా ముందు టైట్గా నోట్ చేసేసాడు. రావణ సైన్యంలో ఉన్న ప్రముఖులు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, అక్షకుమారుడు, అగ్నికేతువు, అశని ప్రభువు, దూర్దండబలుడు, విజున్మాలి, విరూపాక్షుడు, ధూమ్రాక్షుడు, అకంపనుడు, మకరాక్షుడు, ప్రహస్తుడు, దుర్ముఖుడు, వజ్రదంశుడు, కుంభుడు, నికుంభుడు, మహోదరుడు, పిశాచుడు, అతికాయుడు, త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, ఇంకా మిగిలిన చాలా చాలా రాక్షసులు. కాబట్టి యుద్ధకాండలో ఉన్నటువంటి రాక్షసులంతా కూడాను వీడు ప్రముఖులు. ఇందులో నేను ఎక్కువ పద్యాలు చెప్పదలుచుకోలేదు. పద్యాల్లో మల్లెమల్లి గారు చూపించే ముందు అబ్దుల్ కలాం గారితో వర్క్ చేసినటువంటి అదృష్టాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ, శ్రీరాముణ్ణి మనసులో ధ్యానించుకుంటూ ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తాను. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అని చెప్పని ఒక విషయాన్ని పార్టిసిపెంట్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క అభిమతానికి అనుగుణంగా వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ రోజున లాక్డౌన్ ఎత్తేయాలా ఎత్తేయకూడదా అని చెప్పని మన మోడీ గారు చీఫ్ మినిస్టర్ అందరినీ కూడా కన్సల్ట్ చేసి మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. అదేవిధంగా శ్రీరాముడు యుద్ధ వ్యూహానికి తన దగ్గర ఉన్నటువంటి సేనాపతులందరితో కూడా సంప్రదించి వాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని అనుసరించి నియోగించినట్టుగాను శ్రీరాముడు ఎంబీఓ. రావణాసుడు ఒక హిట్లర్ లాగా, మీరెవరు నాకు చెప్పేది, నేను తెలుసుకోను, నాకు అన్నీ తెలుసు. ఈరోజు మరి అమెరికాలో చాలా మందికి ఆ అభిప్రాయం ఉన్నది. నా నోటితో నేను చెప్పను, నాకు అన్నీ తెలుసు, నేను చేసేదే నిజం, నేను చేయగలిగిందే కరెక్టు అనుకునే అభిమతం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. రావణాసుడు ఆ విధంగా ఉన్నాడు. రావణాసుడు ఏ విధంగా తన సైన్యాన్ని నియోగించాడు, యుద్ధ వ్యూహాన్ని రచించాడు. తూర్పు ద్వారాన మేరు పర్వత ధీరు అసమాన బలుడు ప్రహస్తు నుంచే, దక్షిణమున మహోదర మహాపార్శులను సాహస వీరుల జంట నుంచే, పశ్చిమ ద్వారాన పగతుర మాయతో క్షితిని గూల్చడు ఇంద్రజిత్తు నుంచే, నగరము నడిబొడ్డునందు మహావీరు నక్షీణ బలు విరూపాక్షు నుంచే, తాను సుఖసారణులను ఉత్తరమునందు అరిభయంకరమైన సైన్యము తోడ ఇది పగలు రేయి అనకుండా ఎల్లప్పుడూ భద్రతా చర్యలను ఏర్పాటు చేసే. ఇందులో ఎక్కడైనా కన్సల్ట్ చేసినట్టు కానీ వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకున్నట్టు కానీ మనకు కనపడదు. ఒక హిట్లరిజం కనిపిస్తుంది. ఇకపోతే శ్రీరాముడి యొక్క వ్యూహ రచన, నీలుడా నీవు నీ నేర్పుతో తూర్పు ద్వారము ఛేదించి పోరవలయు. నీలుని ఇన్వాల్వ్ చేశాడు ఎంబీఓ. అంగద నీవు సైన్యము తోడ దక్షిణ ద్వారాన ఎదురెడ్డి పోరవలయు. పవనాత్మజ నీవు పశ్చిమమ్మున గల ద్వారాన చెలరేగి పోరవలయు. సౌమిత్రి నీవు నా జంటగా ఉత్తర ద్వారాన నిలబడి పోరవలయు. తక్కు కపిముఖ్యులను వీర్తలము జేరి లంక మధ్యను గల పటాలము నెల్ల ముప్ప తిప్పల బెట్టుచు ముందు ముందు కోలుకొన్న రీతిని గూల్చవలయు. ఇది శ్రీరాముడు తన యొక్క సైన్యంలో ఉన్న ప్రముఖులందరితో కూడా సంప్రదించి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నటువంటి యుద్ధ రచన. తర్వాత లక్ష్మణుడు మూర్ఛపోవడం, హనుమంతుడు హిమాలయ పర్వతాల నుంచి సంజీవని పర్వతం తీసుకురావడం, మల్లెమాల రామాయణంలో సంజీవని పర్వతం హనుమంతుడు తీసుకురావడం 2 సార్లు మనకు కనిపిస్తుంది. ఒకసారి రామలక్ష్మణుల కోసం అని చెప్పి తీసుకొస్తాడు, ఒకసారి లక్ష్మణుడి కోసం ఒకసారి తీసుకొస్తాడు.
తర్వాత రావణుని సంహరించినప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రావణుని సంహరించినటువంటి సంఘటన. అనుల దేవుడు సైతము ఆశ్చర్యచక్తుడి గడగడలాడు వేగమ్ము తోడ అంచానుప్రాసతోటి పర్వతములు కూడా భయకంపితములై పరువెత్తు రౌద్ర రూపము తోడ పంచభూతముల ప్రాణాల నిలువెల్ల వణకించు గర్జార్వమ్ము తోడ ప్రళయాగ్ని పరిహరింపజాలిడి నిరుపమ జ్వాలతోడ దివిజులు అలరంగ నేగి ఆ దివ్య శరము రావణాసురు వక్షస్థలము చీల్చి అతని ప్రాణాలు హరించి అటులే వచ్చి పొడమినాథుని అమ్ముల పొదిని దూరే. ఆ విశ్వామిత్రుని బ్రహ్మాస్త్రము రావణాసురుని సంహరించింది. ఈ రావణ సంహారానికి ముందు అగస్త్య మహాముని శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని బోధించడం కూడా నేను చెప్పడం మర్చిపోయినాను. ఈ ఆదిత్య హృదయం అనేది ఏ కార్యసిద్ధి కోసమైనా సరే చాలా మంది చదువుతూ ఉంటారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంత తెలియని వాళ్ళు ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆదిత్య హృదయం కూడా చాలా మంచిది. అది చదివిన వాళ్ళకి ఎటువంటి తిరుగు ఉండదు, ఎటువంటి ఈతి బాధలు కూడా ఉండవు. చివరిగా సీతాదేవి యుద్ధం అయిపోయింది. విభీషణుడు మండోదరి దుఃఖిస్తారు. తర్వాత సీత తీసుకురావడం, సీతాదేవిని స్వీకరించాలా వద్దా అన్న సమయంలో శ్రీరాముడు అనుభవించినటువంటి మానసిక సంకోచ స్థితి, ఎంత బాధపడ్డాడో శ్రీరాముడు అది తెలుసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ ఇందులో ఒక ఉత్పలమాలలో మల్లెమాల గారు ఉత్పలమాలలో శ్రీరాముడి యొక్క సంకోచాన్ని అంతా చూపించారు. మళ్ళీ దీన్ని కూడా ఆలోచించాను. మల్లెమాల గారు చాలా ఆలోచింపజేస్తున్నారు మన్ని ఈ ఉత్పలాలు ఇటువంటి సన్నివేశాలు ఎక్కడన్నా దొరికాయా అని చెప్పని. నాకు ఎక్కడా కనపడలేదు. కానీ భారత ఆంధ్రీకరణలో కవిత్రయం తిక్కన గారు రాసినటువంటి ఒక ఉత్పమాల, ఒక సందేశం, ఒక కమిట్మెంట్, మనస్ఫూర్తిగా నమ్మిన నమ్మకాన్ని చూపించేటువంటి ఒక పద్యం ఉంది. ఆ రోజుల్లో శైవులు వైష్ణవులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పనేసి తిక్కన సోమయాజు గారు హరిహరనాథుడు అనే దేవుని సృష్టించి హరిహరనాథుడిని వర్ణించి 15 పర్వతాలు ఆంధ్రీకరించి ఆ 15 పర్వాలు కూడాను హరినాథునికి అర్పణ చేసేసారు తిక్కన గారు. ఆ సమయంలో ఆయన రాసిన ఉత్పలమాల పద్యం, కావున భారతామృతము కర్ణపుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదముంబరయునట్లుగా సత్యవతేయ సంస్మృతి శ్రీ విభవస్పదంబైన చితముతోడ మహాకవిత్వ దీక్షా విధి నుండి పద్యముల గద్యములను రచయించదన్ కృతుల్. ఆయన కూడా గద్యాలు రాగి తప్పలేదు. పద్యాలు గద్యాలు రెండిట్లో కూడాను 15 పర్వాలు నడిపించారు. కానీ మల్లెమాల గారు మాత్రం పద్యాలతో నడిపించారు. చాలా కష్టమైన పని. ఇప్పుడు శ్రీరాముడు సీతాదేవిని నేను స్వీకరించను, ఆయన తను రాజుగాను చూసుకుంటున్నాడు. అయోధ్యకి వెళ్ళబోయేటువంటి రాజు ఎటువంటి కళంకం తెచ్చుకోకూడదు, సీతాదేవిని చిన్నపుచ్చకూడదు. కానీ మరి భార్యని ఏ విధంగా స్వీకరించాలి, ఏ విధంగా ఇది ఒప్పుదల అవుతుంది అన్నటువంటి సంకోచంతో పడిపోయి తన మనసులో ఉన్నటువంటి మాట, అద్వితీయ శీలవతి అను నిజము నా చిత్తమందు కునుకు తీయని కోడి అయి కూచుండు బ్రహ్మసాక్షిగా నా బహిప్రాణం ఆమె. కునుకు తీయని కోడిలాగా సీతాదేవి శీలవతి అని చెప్పి నా మనసు లోపల మెలుగుతున్నప్పుడు నేను ఆమెను స్వీకరించను అని చెప్పి ఏ విధంగా పలుకుతాను అని ఎంత క్షోభకి గురైనాడు. అది మనసులో పెట్టుకుని సీతతోటి చెప్పలేక ఉత్పలమాలలో పద్యం చెప్తున్నాడు. కారణమింత లేక అపకారము నాకొనరించినట్టి ఆ క్రూరుని రాక్షసాధముని గూల్చితి ఆహవరంగమందు. ఈడేరను నా ప్రతిజ్ఞ ధనుజేసుని చేసితి రావణానుజిన్. విభీషణుడు రాజుని చేశాను నా ప్రతిజ్ఞ మేరకు. కోరిక లేదు నాకు నిన్ను కోరిమి పత్నిగా స్వీకరింపగన్. కోరిక లేదు నాకు, ఇంకా నాకు కోరిక లేదు
నేను పత్నిగా స్వీకరించలేను అన్న సమయంలో అగ్ని ప్రవేశం, సీతాదేవి అగ్ని ప్రవేశము, తర్వాత అగ్ని ప్రత్యక్షం అయిపోయి రఘుకులోత్తమ సీత కళంక రహిత సత్యం ఈ మాట, అందుకు సాక్షి నేను, సాకులెన్నక నిశ్శంక స్వీకరింపుము అనుచు ఆ హవ్యవాహనుడు ఆనతిచ్చే. హవ్యవాహన జానకి అద్వితీయ శీలవత నిజము, నా చిత్తమందు కునుకు తీయని కోడి ఏ కూచుండు, బ్రహ్మసాక్షిగా నా బహిప్రాణం ఆమె. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై పరమశివుడంత రాముని పారదూచి పరమకంటకుడైన రావణుని వధించి దివిజులు శాసించినట్లుగా త్రిగజములకు తిరుగులేనట్టి శాంతిని అందించినావు. నీ అవతార పరిసమాప్తి అయింది, నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు, సీతని నువ్వు భారీగా స్వీకరించు. శివుడు ఈ విధంగా శ్రీరామునికి ఆనందించిన తర్వాత శ్రీరాముడు సీతని స్వీకరించడం, అంతా కలిసి పుష్ప విమానంలో వానరసేనతో పాటు కలిసి విభీషణతో పాటు కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళడం, భరతుణ్ణి ఆపడం, నంది గ్రామంలో ఉన్న భరతుణ్ణి హనుమంతుడి కలుసుకోవడం, చివరిగా అంతా కలిసి అయోధ్య నగరానికి వెళ్ళిపోవడం, అయోధ్య నగరంలో సీతారామ పట్టాభిషేకం జరగడం, ఆ తర్వాత శ్రీరాము యొక్క రాజ్యం ఏ విధంగా ఉన్నది, ఆ రాజ్య వైభవం ఎలా ఉన్నది అని చెప్పన్నది చివరి పద్యం శీర్ష పద్యం. అన్నదమ్ముల మధ్య అనుపమాత్మీయత ఆరని జ్యోతి అరలుచుండే. ఈ పద్యంలో అంచానుప్రాస గమనించండి. అలంకారం. ఆలుమగల మధ్య అనురాగవల్లరి సత్యమై నిత్యమై సాగుచుండే. తల్లి బిడ్డల మధ్య ఎల్లవేళల ప్రేమ పెనవేసుకొని వెళ్ళి విరియుచుండే. ప్రజకు రాజుకు మధ్య పరిపూర్ణ విశ్వాసమెల్లవేళల వర్తిల్లుచుండే. తండ్రి మాటను సుతయు శృతి అని తనయుడెంచే. కోడలికి అత్త సర్వదా కూర్మి పంచే. బాలబాలికా గణము ప్రభాత వేళ లేచి శ్రీరాము స్తోత్రములే పఠించే. ఇది శ్రీరామ రాజ్య వైభవాన్ని శేషపద్యంలో మల్లెమాల గారు చూపించారు. చివరగా సీత చెంతనున్న శ్రీరాము హృదయము వాణి చేతిలోని వీణ అవును. సీత చెంత లేని శ్రీరాము హృదయము వీణ చేత లేని వాణి అవును. అందరికీ కృతజ్ఞతలు. ఇందులో ఏమన్నా తప్పులు ఏమన్నా ఉన్నట్లయితే ఆ బాధ్యత నాది. మీరందరూ సంతోషంగా తృప్తి పడ్డారు అన్నట్టయితే ఆ గొప్పతనం అంతా కూడాను కవిత్వాంది, మల్లెమాలది, సీతారాములది. అందరికీ స్వస్తి, నమస్కారం.